నమస్తే ఫుడీస్, నేను మీ చైతు అండ్ ఈ రోజు మనం చేసుకోబోయేది స్పైసీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై. ఆహా, చూడటానికే చాలా బాగుంది కదండి. ఇది చేయడం అయితే మహా ఈజీ. వంట వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఇలా తేడా లేకుండా ఈ రెసిపీ ఒక్కసారి చూస్తే ఎవరన్నా తక్కువని చేసేస్తారంతే. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలా? అలాగైతే తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ బార్లో వచ్చేస్తుంది, మిస్ అవ్వకుండా. ముందుగా కొన్ని ఫిష్ పీసెస్ తీసుకుని అవి సాల్ట్ వాటర్లో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ బియ్య పిండి. నచ్చిన వాళ్ళు కొద్దిగా గరం మసాలా పైన వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని ఒక పేస్ట్ లాగా చేత్తోనే కలుపుకోవాలి. కంగారు పడకుండా వాటర్ స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువైందంటే మరి బ్యాటర్ లాగా అయిపోతుంది, మసాలా చేపకి సరిగ్గా పట్టదు. అందుకే వాటర్ ఇలా కొంచెం వేసుకుంటూ దీన్ని మనం ఒక చిక్కటి పేస్ట్ లాగా మాత్రమే కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మిక్స్ అయిందో. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకుని ఈ మసాలా మొత్తం కూడా ఫిష్కి బాగా పట్టే వరకు అప్లై చేయాలి. ఇలా పైన కింద కూడా చాలా బాగా మనం మసాలా అనేది అప్లై చేయాలి. అప్పుడే ఫిష్ పీస్ మసాలా బాగా లాక్కుంటుంది. అలాగే ఈ ఫ్రైకి మీరు ఇగురు చేపలు, పులుసు చేపలు ఏవన్నా కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, మొత్తం నా దగ్గర ఉన్న ముక్కలన్నిటికీ మసాలా పెట్టేశాను. ఇప్పుడు ఫోర్క్తో ఇలా ఒకసారి గుచ్చటం వల్ల మనం పెట్టిన మసాలా అనేది ఫిష్ పీసెస్కి చాలా బాగా పడుతుంది. ఇలా పైన నిమ్మకాయ పిండేసుకుని ఈ ఫిష్ పీసెస్ని 1 గంట సేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మసాలా బాగా పడుతుంది వాటికి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 2 వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ కరివేపాకు వేగుతుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది చూసారా, ఈ ఫ్లేవరేనండి ఫ్రైస్లో అసలు టేస్ట్ని ఇచ్చేది. ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి 1 గంట సేపు పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి చూసారా, అవి తీసుకొచ్చి ప్యాన్లో సమానంగా పరిచేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఫిష్ పీసెస్ని ఇలా అటు ఇటు తిప్పుకోండి. సో మనకి అన్ని వైపులో కూడా ఫిష్ అనేది సమానంగా వేగుతుంది. ఇది కరెక్ట్గా 10 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుందండి. ఆహా, చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయో ఫిష్ పీసెస్ అన్నీ. ఇలా 2 వైపులా మంచిగా ఎర్రగా ఏగే వరకు కూడా అటు ఇటు ఫ్రై చేసుకుని మీరు పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి. మీకు వేడిగా కారంగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒక్కరే ఎంజాయ్ చేయకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరెన్నో రెసిపీస్ మీరు ఎంజాయ్ చేయండి.